మనిషి చివరికి మట్టిలో కలిసిపోతాడు. ఆయన జ్ఞాపకాలు, త్యాగాలు ఇక్కడ మిగిలిపోతాయి. ఇది ప్రకృతి ధర్మం. కానీ మధ్యలో వచ్చిన వైద్య శాస్త్రం కోసం అవసరమైన దేహాన్ని అందించి అభ్యుదయ కుటుంబంగా నిలిచింది. ఆమె బతికినంతకాలం అనేక ఉద్యమాలకు అమ్మగా నిలిచి నలుగురికి అన్నం పెట్టింది. ఉద్యమకారులకు, అజ్ఞాత వీరులకు అన్నం పెట్టిన ఆ చెయ్యి చివరికి తన దేహాన్ని వైద్య విద్యార్థులకు పాఠంగా వెళ్ళిపోయారు. ఆమె ఎవరో కాదు, ఉద్యమాలకు ఊపిరిపోసిన పెంటయ్య సార్ సహచరిణి వీరగోని లక్ష్మి. రిటైర్డ్ ఉపాధ్యాయుడు పెంటయ్య సార్ ఆదర్శ భావాలకు తోడుగా నిలిచిన లక్ష్మి చివరి వరకు అమ్మగా అండగా నిలిచింది. ఆమె అంతిమయాత్రలో పాల్గొన్న వారందరూ ఆమె జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఆ అమ్మ చివరి కోరికగా దేహాన్ని వైద్యశాలకు, ఆమె దేహాన్ని అప్పగిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. మనిషి చివరికి మట్టిలో కలిసిపోతాడు. ఆయన జ్ఞాపకాలు, త్యాగాలు ఇక్కడ మిగిలిపోతాయి. ఇది ప్రకృతి ధర్మం. కానీ మధ్యలో వచ్చిన వైద్య శాస్త్రం కోసం అవసరమైన దేహాన్ని అందించి అభ్యుదయ కుటుంబంగా నిలిచింది. ఆమె బతికినంతకాలం అనేక ఉద్యమాలకు అమ్మగా నిలిచి నలుగురికి అన్నం పెట్టింది. ఉద్యమకారులకు, అజ్ఞాత వీరులకు అన్నం పెట్టిన ఆ చెయ్యి చివరికి తన దేహాన్ని వైద్య విద్యార్థులకు పాఠంగా వెళ్ళిపోయారు. ఆమె ఎవరో కాదు, ఉద్యమాలకు ఊపిరిపోసిన పెంటయ్య సార్ సహచరిణి వీరగోని లక్ష్మి. రిటైర్డ్ ఉపాధ్యాయుడు పెంటయ్య సార్ ఆదర్శ భావాలకు తోడుగా నిలిచిన లక్ష్మి చివరి వరకు అమ్మగా అండగా నిలిచింది. ఆమె అంతిమయాత్రలో పాల్గొన్న వారందరూ ఆమె జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఆ అమ్మ చివరి కోరికగా దేహాన్ని వైద్యశాలకు, ఆమె దేహాన్ని అప్పగిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. ఉపాధ్యాయ ఉద్యమాలకు, పౌర హక్కుల ఉద్యమాలకు, ప్రజా సంఘాలకు, అజ్ఞాత నేతలకు, అమ్మ అర్ధరాత్రి ఆకలితో ఉన్న పోరాట యోధులకు కడుపు నిండా తిండి పెట్టి కళ్లకు పోరాట గుర్తులను హత్తుకున్న వీరగోని లక్ష్మి 67 సంవత్సరాలకు శనివారం రాత్రి కరీంనగర్లో అనారోగ్యంతో కన్నుమూసింది. తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యమానికి ఆకుల భూమయ్యతో పాటు 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి, వామపక్ష ఉద్యమాలకు వెన్నుదన్నిగా నిలిచిన నాటి ఏపీటీఎఫ్ నాయకులు, డిటిఎఫ్, టీడీటీఎఫ్, జనసభ, ప్రజా ఫ్రంట్ ఉద్యమాలకు వారధిగా నిలిచిన వీరగోని పెంటయ్య సహచరి అయిన వీరగోని లక్ష్మి, ఆయనతో పాటు ఉద్యమంతో మమేకమై ఎందరో నాయకులకు ఆతిథ్యం ఇచ్చిన మహానీయురాలు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాభిమానులు, ప్రజా సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల పూర్వ నాయకులు తరలివచ్చి ఆమెకు నివాళులర్పించారు. 1958లో గోదావరి అవతలి ప్రాంతమైన కొమర గ్రామంలో జన్మించిన వీరగోని లక్ష్మికి 6 అన్నదమ్ముల తర్వాత ఒక్కతే ఆడబిడ్డగా ఆ ఇంటిలో జన్మించింది. లక్ష్మి గోదావరి అవతల ధన్వాడ గ్రామానికి చెందిన వీరగోని పెంటయ్యతో 1974లో వివాహం జరిగింది. పెంటయ్య ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఉద్యమ నేతగా, వామపక్ష ఉద్యమాలకు వెన్నుదన్నుగా, మంతని కేంద్రంగా కొంతకాలం మహదేవ్పూర్, కాటారం ప్రాంతాలకు ఊపిరిపోశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంగా 40 ఏళ్లుగా అవిశ్రాంత పోరాట యోధుడుగా చిరపరిచితుడు. వారి సధర్మచారిణి, భర్త వెనకాలే చేదోడువాదుడుగా, తనకు చదువు సంధ్యలు లేకున్నా కూడా ఉద్యమాలను ప్రేమించినటువంటి మహానీయురాలు. 1990 ప్రాంతంలో జరిగిన వరంగల్ మహాసభల్లో 3 రోజులు ఆ సభల్లో పాల్గొంది. అంతేకాకుండా ప్రతి విద్యా మహాసభల్లోని భర్తతో పాటు పాల్గొనడమే కాకుండా ఉద్యమాలను ప్రేమించే గుణము ఆమెలో ఉండేది. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ అందరినీ ఆత్మీయంగా పలకరించే లక్ష్మక్క మరణం చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. వారికి 2 కుమారులు, 2 కుమార్తెలు. పిల్లలందరూ ఎవరికి వారు ఉన్నత శ్రేణిలో సెటిల్ అయ్యారు. కాగా ఆమె భావాలకు, పెంటయ్య భావాలకు తగ్గట్టుగానే ఆమె మరణాంతరం తన శరీరాన్ని మెడికల్ కళాశాలకు దానం చేయడం గొప్ప విషయం. ఆ క్రమంలోనే ఈ నెల 20వ తేదీన చెల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలకు ఆమె బాడీని డొనేట్ చేయడం అనేది సదాశివ ఫౌండేషన్ ద్వారా నిర్వహించారు. ఆ క్రమంలో మొదట ఇంటి దగ్గర 2 గంటల పాటు అశేష జనప్రవాహిని మధ్య ఆమెకు జోహార్లు అర్పిస్తూ, దారి పొడుగునా నినాదాలు చేస్తూ అంతిమయాత్రను నిర్వహించారు. కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యమాభిమానులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పార్టీ కళాతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని లక్ష్మికి అంతిమ వీడ్కోలు పలికారు. అనంతరం బాడీని మెడికల్ కళాశాలకు అప్పగించారు. లక్ష్మి చిరకాలం ప్రజల్లో నిలిచిపోతుంది. పెంటయ్య సార్ ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరిగింది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.